మన మధ్యలో ఉన్నటువంటి చీఫ్ గెస్ట్ డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారు, సింఫనీ గాస్పెల్ టీమ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్, క్రిస్టియన్ మ్యూజిక్ లెజెండ్. వారికి సమయాన్ని కేటాయిస్తున్నాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ ఎంతో ఘనంగా, వైభవంగా దేవుని నామ మహిమార్థం నిర్వహిస్తున్న ఈ 40వ అంతర్జాతీయ సెమినార్లో నేను కూడా పాల్గొనడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం కొరకు మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించిన తండ్రి గారు, డైరెక్టర్ జయశాల్ గారికి, అలాగే లాజరస్ ప్రసన్నబాబు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను మాట్లాడడానికి, పాడడానికి మాత్రం రాలేదు. ఈ గంభీరమైన ఇంతమంది అభిషక్తుల కలయికలో, అలాగే మా ఆత్మీయ స్నేహితులు కింగ్ జాన్సన్ విక్టర్ గారు కూర్చోవలసిన వేదిక మీద, అలాగే వారి లెగసీ, వారి ప్రభావం నిండి ఉన్న ఈ ప్రాంగణంలో నేను గడపటమే ఒక ఆశీర్వాదం అని నేను ఈ స్థలానికి రావడం జరిగింది. దైవజనులు తండ్రి గారు మరి సంవత్సరాలు గడిచే కొలది అనేక మంది యోధులను, సిలువ యోధులను, వీరులను తయారు చేస్తూ అద్భుతమైన దైవవాక్య సత్యాలు ప్రజలకు వివరించడానికి, దేవుని పక్షం నిలబడి పోరాటం చేయడానికి మరి వారు శిష్యులను ఇలా తయారు చేస్తున్న విధానాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. మరొక సంతోషకరమైన విషయం ఏంటంటే, మరి కింగ్ జాన్సన్ విక్టర్ గారిని అసలు ఏ క్షణంలోనూ, అసలు ఏ యాంగిల్లోనూ, ఏ ఏరియాలోనూ మర్చిపోకుండా ప్రతి క్షణం కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటున్న విధానం నాకు ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. కనుక ప్రతి పాట రిలీజ్ అయినప్పుడు కూడా మరి వారి ప్రేరణ అని అక్కడ వేయటం చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. కనుక ఈ సంవత్సరం ప్రత్యేకంగా 7 భాషల్లో ఒక పాటని విడుదల చేయడం చాలా సంతోషం. దానికి కూడా కథ కాదు ఇది, నిజమే ఇది అనే ఆ టైటిల్ నిర్ణయించడం చాలా శ్రేష్టమైన విషయం. ఇంతకుముందు ఈనాడులో ఆదివారం స్పెషల్ బులెటిన్లో ఇది కథ కాదు అని ఒక స్టోరీ వచ్చేది. సండే మ్యాగజైన్ చాలామందికి తెలుసు. అంటే ఇది కథ కాదు అని నిజమైన స్టోరీ రాసేవాళ్ళు అక్కడ, దాన్ని కథ కాదు అని చెప్పేవాళ్ళు. కనుక దేవుని వాక్య సత్యాలని మరి ఆధారాలతో సహా నిరూపిస్తూ మరి ప్రజలకు కనువిప్పు కలిగించేలా, ఎదురాడే వారికి సమాధానం చెప్పేలా మరి ఈ వాక్య సందేశాలు మాత్రమే కాకుండా పాటలు కూడా వెలువడడం చాలా సంతోషం. పాటల్లో కొన్ని కేటగిరీలు ఉంటాయి. ఒక కేటగిరీ ఏంటంటే శూన్య గీతాలు. అందులో ఏం ఉండదు, కానీ పాట అది. ఇవాళ యూట్యూబ్లో ఎక్కువ భాగం ఇవే శూన్య గీతాలు. వాళ్ళకు తలాంత ఉండదు, రాసే తలాంత ఉండదు. కూర్చొని వాళ్ళ బుర్రలో తిరిగే 10 పాటల్లో ఆ మొక్క ఈ మొక్క అన్ని మొక్కలు మిక్సీలో వేసి దాన్ని తిప్పితే ఒక పాట తయారవుతుంది. దాంట్లో ఒక అంశం ఉండదు, ఒక మెసేజ్ ఉండదు. రెండో కేటగిరీ దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తూ సరళమైన భాషలో ప్రజలకు అర్థమయ్యేలా రాసే కేటగిరీ.
సాత్వికమును కనపరచవలెను, కనికరముతో అందరి ఎడలను. సాత్వికమును కనపరచవలెను, కనికరముతో అందరి ఎడలను. ప్రతి సత్కార్యము చేయుటకును, ప్రతి సత్కార్యము చేయుటకును సిద్ధపడి ఉండవలెను, సిద్ధపడి ఉండవలెను. అర్థం? పోగొట్టుకోకు ఎవరినైనను, ప్రేమతో రక్షించు కొందరినైనను. సాత్వికమును కనపరచవలెను, కనికరముతో అందరి ఎడలను. దేవుని దయను మనుషుల దయను యేసు సంపాదించెను. దేవుని దయను మనుషుల దయను యేసు సంపాదించెను. ఎవరితో విరోధము కూడదు, ఎవరితో విరోధము కూడదు, అందరితోనూ సమాధానము. పోగొట్టుకోకు ఎవరినైనను, ప్రేమతో రక్షించు కొందరినైనను. సాత్వికమును కనపరచవలెను, కనికరముతో అందరి ఎడలను. మనలో ఆత్మ ఫలమును క్రీస్తు సంతోషించును. చూసిన మనలో ఆత్మ ఫలమును క్రీస్తు సంతోషించును. గర్వముతో పరిస్థితి మారదు, గర్వముతో పరిస్థితి మారదు, మేలుతోనే కీడుపై విజయము. పోగొట్టుకోకు ఎవరినైనను, ప్రేమతో రక్షించు కొందరినైనను. సాత్వికమును కనపరచవలెను, కనికరముతో అందరి ఎడలను. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో ప్రియ తండ్రి గారు జయశాలి పిడి సుందరరావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారు రాగానే మీకే కాదు మాకు కూడా వైబ్స్ వస్తున్నాయి. కనుక వారి ప్రజెన్సే మనకందరికి ప్రత్యేకమైన ఆశీర్వాదం. వారి అనుభవం, వారి జ్ఞానం, వాటితో పాటు కేవలం వారి ప్రజెన్స్, వారు అక్కడ కూర్చోవడమే మనకు ఒక అద్భుతమైన ఒక ప్రోత్సాహాన్ని, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మరి ప్రసన్న బాబు గారు ఒక పాట ప్రత్యేకంగా పాడమని అడిగారు, అందుకే ఒక చరణం కత్తిరించాను.
నాకు సమయం విలువ తెలుసు కనుక 139వ కీర్తన 14వ చరణంలో నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి, అందువలన నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాననే మాట ఉంటుంది. ఆ మాటనే పల్లవిగా మొదలుపెట్టి మరి ఆయన మనల్ని కలుగు చేసిన విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆలోచించి రాసిన పాటది ఈ పాట. ఇది కూడా 2 చరణాలు పాడి వినిపిస్తాను. నన్ను కలుగజేసిన విధము తలపోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున. కొంచెం ట్రాక్ పంచి. నన్ను కలుగజేసిన విధము తలపోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున. స్తుతులు చెల్లించుచున్నా అందువలన, స్తుతులు చెల్లించుచున్నా అందువలన నన్ను కలుగజేసిన విధము తలపోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున. తన స్వరూపమున నరుని నిర్మించిన అందమైన సృష్టిపైన అధికారమిచ్చిన తన స్వరూపమున నరుని నిర్మించిన అందమైన సృష్టిపైన అధికారమిచ్చిన దేవుడు తన కంటే కొంతే నన్ను తక్కువగాను చేసెను. దేవుడు తన కంటే కొంతే నన్ను తక్కువగాను చేసెను. ఇంత కృప పొందే యోగ్యం ఏముంది నాలోన, స్తుతులు చెల్లించుచున్నా అందువలన, స్తుతులు చెల్లించుచున్నా అందువలన నన్ను కలుగజేసిన విధము తలపోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున.
ఘనపరచదగిన మన ప్రభువు చేసిన దివ్యమైన ఆకాశమును తారలను చూచిన ఘనపరచదగిన మన ప్రభువు చేసిన దివ్యమైన ఆకాశమును తారలను చూచిన దేవుడు నన్ను దర్శించుటకు నరుడను ఏ పాటి వాడను. దేవుడు నన్ను దర్శించుటకు నరుడను ఏ పాటి వాడను. ఇంత ఆత్మీయ బంధం ఏలనో నాతోనా స్తుతులు చెల్లించుచున్నా అందువలన స్తుతులు చెల్లించుచున్నా అందువలన నన్ను కలుగజేసిన విధము తలపోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున. థ్యాంక్ యూ. ప్రసన్న బాబు గారు నాకు టాస్క్ ఇచ్చారు. ఈ సభాముఖంగా వారికి సారీ చెప్తున్నాను, అది చేయలేకపోయాను, కానీ చేస్తాను, అది నేనే చేస్తాను. గృహప్రవేశం మీద చాలా అద్భుతమైన పాట రాశారు, కనుక దాన్ని ట్యూన్ చేయమని ఇచ్చారు. సమూహం అది అవ్వలేదు, బట్ త్వరలోనే అది అద్భుతంగా బయటకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా ధన్యవాదాలండి డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారు, సింఫనీ గాస్పెల్ టీమ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ గారు. మమ్మల్ని చాలా మీ గానం ద్వారా, పాటల ద్వారా మమ్మల్ని ఆనందింపజేశారు. చిన్న కానుగ్గా డాక్టర్ ఈ సంతోష్ కుమార్ గారిని శాలువతోనూ మొమెంటోతో సన్మానించవలసిందిగా కోరుతున్నాను. అటులనే డాక్టర్ ఉపేంద్ర గారిని ఆ సింహగర్జన పుస్తకం వారికి బహూకరించవలసిందిగా కోరుతున్నాను. తదనంతరం రాజేంద్ర గారు పాటలు మరియు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్నబాబు గారు పాడిన పాటల పెన్ డ్రైవ్ని కూడా వారికి అందించవలసిందిగా కోరుతున్నాను. పెన్ డ్రైవ్ పాన్ ఇండియా ఆల్బమ్, సారీ క్షమించాలి, ఆల్ సాంగ్స్, పాన్ ఇండియా BOA ఆల్ సాంగ్స్, అలాగే ప్రసన్న బాబు గారు మాట్లాడిన ప్రసంగాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, సన్మానించిన డిప్యూటీ డైరెక్టర్స్కి.